son celebrating 20 years of excellence in education. మిస్టర్ సుదర్శనం, కోడలు కావాలో డబ్బు కావాలో తెలుసు. బాబు, తమరు నా పై అధికారుడు. ఈ బరువు తమరు మోయడం అంత మర్యాద కాదు. ఇలా ఇచ్చేయండి. ఏమిటలా చూస్తున్నా? ఇంత తెలివిగా ఆడిన నాటకం మాకెలా తెలిసిందనా? లేక మామూలుగా రావాల్సిన భాగం కూడా పోగొట్టుకోవాల్సి వచ్చిందనా? జేమ్స్, నమ్మిన వాళ్లకు గోతులు తవ్వడం మీకు ఇదే మొదటిసారి అయి ఉండదు. మీరు తవ్వుకున్న గోతులో మీరే పట్ట వైకుంఠం. పాపం మీరు ఇంత బరువు మోయలేరు. కదిలేరా, ఈ గదే మీకు సమాచారం. తోడు దొంగలు తగులాడుకోవడం తప్పు బాబారావు. సావైనా బ్రతికైనా సమానంగా పంచుకోవాలి. వైకుంఠం, పాపం నువ్వు అంత బరువు మొయలేవు కానీ ఆ బిడ్డ నాకు వెళ్ళి వంట పళ్ళైనా ఉంచండి. తప్పించుకోవడం అంత తేలిక కాదు. తప్పించుకోవడం తేలిక కాదు. మిస్టర్ సుదర్శనం, కోడలు కావాలో డబ్బు కావాలో తెలుసు. బాబు, తమరు నా పై అధికారుడు. ఈ బరువు తమరు మోయడం అంత మర్యాద కాదు. ఇలా ఇచ్చేయండి. వైకుంఠం గారు, ఏమిట్రా పడుతాయి? ఆ బరువు మీరు మోయటం మంచిది కాదు. నా బాసమయ్య శభాశ్రా మార్త. నీకున్న నీతి ఈ జేమ్స్ గాడికి ఉంటే ఈ కథ ఇలా నడిచేది కాదు. పాపారావు, ఇప్పుడు కూడా నువ్వు అనుకున్నట్టు కథ నడవదు. బాస్ అంటే 100కి సల్తారు మా జేమ్స్. మా రౌడీల నీతి అంతేనండి. మర్యాదగా మమ్మల్ని వెళ్ళనివ్వండి. అడ్డుపడ్డారో మొదట ఈ అమ్మాయి ప్రాణం, తర్వాత మీ ప్రాణాలు. జాగ్రత్త. మార్త, ఈ అమ్మాయిని కూడా కారు లెక్కించు. గుడ్ బై. బాబు, అతనే డబ్బును తీసుకున్నాడు చెప్తున్నా. ఎక్కడికి పోలేదు. నువ్వు ఎక్కండి. అరే, రైలు కదిలిపోయింది. పర్వాలేదు, పద.
ప్లీజ్. మిస్టర్ పాపారావు, నీలాంటి వాళ్ళకి నేరాలు చేయడం తేలిక కావచ్చు, కానీ శిక్ష నుండి తప్పించుకోవటం అసాధ్యం. అయ్యా, నేను చెప్పేది వినండి. ఏ పాపం అయినా ఈ పాపారావు గారు చెబితే తప్ప నేను ఏ పాపం ఎరగను బాబు. థ్యాంక్ యూ మిస్టర్ రవి, మీరు మాకు చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోలేం. సుదర్శన్ రావు గారు, అనవసరంగా మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, యు హావ్ డన్ యువర్ డ్యూటీ. థ్యాంక్ యూ. కమాన్. ఇన్స్పెక్టర్ గారు, మా నాన్న ఎవరి సంతకమైనా సరే చాలా ఈజీగా చేసేయగలడు. మీ సంతకం చూసాడు అనుకోండి, మిమ్మల్ని లోపల నుంచి తను బయటకు వచ్చేస్తారు. జాగ్రత్త. పదండి. నాన్న ఏమనుకోద్దు, వెళ్ళి వెళ్ళి మ్మ్. ఇది తచ్చిన చోటి. సుదర్శన్ గారు, బావా, అహంకారం కంటే ఆత్మవిశ్వాసం గొప్పదని రుజువు చేసి నన్ను ఓడించి నువ్వే గెలిచావు. ఈ గెలుపు నాది కాదు బావ, నీ మేనలుడు రవిది. నా పొరపాట్లు గ్రహపాట్లు కాకుండా మన రెండు కుటుంబాల పరువు కాపాడి గడుసువాడు అనిపించు. ఈ గడుపుతనంలో మీ అమ్మాయి కూడా బాగుంది మామగారు. అందుకే ఇద్దరికి వెంటనే ముడివేస్తే అన్ని గడ్లు తిరిగిపోతాయి. అంతేనంటావా బావా? మరి